మరికొద్ది రోజుల్లో జరగబోతున్నటువంటి కోర్స్ 1 or 2 months జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గెలుపుని డిసైడ్ చేయబోయేది సినిమా అని నేను అంటా. ఎలా? రామ్ గోపాల్ వర్మది వ్యూహం అనేది సినిమా తీశాడు. దాని మీద కోర్టు వచ్చేసి ఆపండి అని చెప్పేసి తీర్పు చెప్పి చివరికి మరలా ఆ వాదనలు ఈ వాదనలు అన్నీ జరిగాక తీర్పు రిజర్వ్ చేసి సమ మీద ఉంచున్నారు. సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యేటట్లేదు. ఎందుకు? అందులో జగన్మోహన్ రెడ్డిని పైకి లేపుతూ పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, చంద్రబాబుని దారుణంగా విమర్శిస్తూ లేనిపోయిన కట్టుకథలను చేసి ఎన్నో కల్పితాలతో సినిమాని వైసీపీకి ఫేవర్గా మిగతా పార్టీలకి వ్యతిరేకంగా ఉండేలాగా తీశాడు. రేపటి రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యే జనాల్లో కనుక వెళ్తే మాకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అండ్ రేపు రాజకీయాలని బాగా ప్రభావితం చేసిద్ది, కరెక్ట్ కాదు అని చెప్పేసి కోర్టులో వినిపించారు లోకేష్ తరఫున లాయర్లు. కోర్టు కూడా ఓకే అనటం, సెన్సార్ బోర్డు వాళ్ళకి మరలా సెన్సార్ సర్టిఫికేట్ చూడండి అనటం లైక్ ఇవన్నీ జరిగినాయి. సో ప్రజెంట్ అయితే ఆ సినిమాకి సంబంధించేసి రిలీజ్ అవ్వాలా లేదనేది కోర్టు చేతుల్లో ఉంది. ఇక యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. కోర్స్ ట్రైలర్ వచ్చింది, సినిమా ఇంకా రాలా. ఎల్లుండే అనుకుంటా, ఐ థింక్ రేపు 8వ తారీఖు రిలీజ్ ఉన్నట్టు. మెయిన్ ఏంటి ఆ యాత్ర 2? రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎలా ఏంటనేది ఆ సినిమా. అయితే ఈ యాత్ర 2 సినిమాకి సంబంధించి ఆల్రెడీ మహి వి రాఘవ డైరెక్టర్ చెప్పున్నాడు. ఏమని? మేము ఎక్కడ కూడా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కించపరచలాగా ఎక్కడ ఒక్క సన్నివేశం కూడా మేము పెట్టలేదు అన్నాడు. సో దాంతో ఇంకా కేసులు ఏమీ వేయలేదు. బట్ సినిమా రిలీజ్ అయితే తేడాగా ఉంటూ ఊరుకోరు. బట్ ఆ సినిమాలో మెయిన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఒక పెద్ద పదం వాడతాడు. ఎన్నికలు అయ్యాక ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయినా ఎన్నికలు అయ్యాక ప్రజలని వాళ్ళకి ఏదైతే నేను చేస్తానో చేయకుండా పక్కన పెట్టినది మోసం చేసినట్టే క్రెడిబిలిటీ పోతుంది. ఆ క్రెడిబిలిటీ పోతే మా నాన్నే లేడు నేను లేను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ జీవాచేత చెప్పించింది ఏదైతే ఉందో అది ఈ సినిమాకి మైనస్ కాబోతుందని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో చెప్పాను. ఏ రకంగా? 2019 ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తా, ఓపీఎస్ వారం లోపలే చేస్తా అని చెప్పేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. బట్ సిపిఎస్ రద్దు చేస్తే మనం 4.5 సంవత్సరాల తర్వాత. బట్ ఓపీఎస్ లేదు, జీపీఎస్ అన్నారు. దానివల్ల మాకు నష్టం తప్ప లాభం లేదని ఉద్యోగులు అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎవ్రీ January 1కి 5 January 1 వెళ్ళిపోయిన ఇంత ఒక జాబ్ క్యాలెండర్ లేదు. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి ఇవ్వకపోగా ఈ 4.5 సంవత్సరాల తర్వాత 6,100 పోస్టులతో డిఎస్సి ఇస్తా ఉన్నారు. ఆనాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు 7,900 పోస్టులతో డిఎస్సి ఇస్తే దాన్నే దగా అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు అసలు చేస్తుంది వీళ్ళు, ఇది ఆ దగా డిఎస్ అని చెప్పి జనాలు అంటూ ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు మెగా డిఎస్ అయిపోయింది, జాబ్ క్యాలెండర్ అయిపోయింది. దట్ మీన్స్ అవి లేవు. రాజధాని ఇక్కడ అమరావతిలో నా ఇల్లు ఉందని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. బట్ 3 రాజధానులు అన్నాడు. అమరావతిని అట్లాగే వదిలేశారు. అండ్ పోలవరం రివర్స్ ట్రైన్ చేస్తాం, కంప్లీట్ చేస్తానన్నాడు. అది అంతే ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో బాధుడే బాధుడు అని జగన్ ప్రచారం చేశాడు. అదేమంటే కరెంటు బిల్లులు అన్నాడు. ఆ రోజు కరెంటు బిల్లు పెరిగింది ఏం లేదు. బట్ ఈరోజు అసలైన బాధుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తున్నాడు ఈ కరెంటు ఛార్జీల ద్వారా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమైంది? ఈయన చెప్పినవన్నీ కూడా నీటి మీద రాతలేని, ఈయన చేస్తున్నవన్నీ కూడా ప్రజలని పక్కదారి పట్టించేవని, అంతిమంగా ప్రజలను మోసం చేసినట్టు. సో దెర్ ఇస్ నో క్రెడిబిలిటీ హియర్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమర్థమవుతుంది? ఏ క్రెడిబిలిటీ అయితే జగన్మోహన్ రెడ్డి బలం అన్నట్టుగా సినిమాలో చూపించారో అదే క్రెడిబిలిటీ ఆల్రెడీ కోల్పోయాడు ఇక్కడ. ప్రూవ్డ్ అది. సో ఆ యాత్ర 2 సినిమా రిలీజ్ అయితే వైసీపీకి లాభం ఏమో తెలియదుగా నష్టమే ఎక్కువ నేనైతే గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రాజధాని ఫైల్స్ అసలు సైలెంట్గా వచ్చేసింది. అసలు ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి అర్థం కాదు. సినిమా తీస్తున్నారని కూడా ఎవరికి తెలియదు అనమాట. మొన్న యాత్ర 2 రిలీజ్ అయిన ట్రైలర్ వచ్చిన తర్వాత 2 డేస్కి ఇది వచ్చింది. రాజధాని ఫైల్స్ ట్రైలర్ వదిలేరు. ఎవరు? ఈ తెలుగు వాళ్ళకి సంబంధించి రవిశంకర్ గారు అనుకుంటారు, దానికి సంబంధించి ప్రొడ్యూసరు వాళ్ళు. అసలు ఎంత ఉంటారు దాన్ని మన రాంగపురం భాష చెప్పండి నమ్మబుల్గా ఉంది అంటారు చూసారు. లైక్ ఆ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ప్రతి విజువల్ కూడా రియల్ లైఫ్లో కనపడుతున్నాయి అందరికి. ఎందుకు? రాజధాని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన వెళ్తున్నప్పుడు ఎలా పరదాలు కట్టేవాళ్ళు, ఆయన వెళ్తున్నప్పుడు ఎలా పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని ఆపేవాళ్ళు, అండ్ ఆ రాజధాని రైతుల పట్ల ఈ వైసీపీలు కానీ రిమైనింగ్ వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారు. లైక్ ఇవన్నీ కూడా ఇదిగో ఈ సినిమాలు చూపిస్తా ఉన్నారు. తర్వాత 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఒకటే రాజధాని, కానీ 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం 4 రాజధానులు అంట. ఏంటిది అని చెప్పేసి క్వశ్చన్ చేయటం కానీ, అండ్ కొన్ని పవర్ఫుల్ డైలాగులు, ఆ గొడ్డల పోటు ఏంటి దానికి సంబంధించి కానీ
ఈ అమరావతి ప్రాంత రైతులలో ముఖ్యంగా మహిళల పట్ల వ్యవహరించిన విధానం కానీ అండ్ జనానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏదైతే వైసీపీలు బటన్ నొక్కే అంటున్నారో ఆ బటన్ నొక్కే దాని ద్వారా ప్రజలను వచ్చేసి వాళ్ళ కళ్ళ మీద నిలబడకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బుల కోసం ఇలా ఎదురు చూస్తూ వారిని ఎలా బానిసలుగా ఉంచాలి, లేదన్నప్పుడు రకంగా చెప్పాలంటే ఎదురు పెద్ద పదాలు నా వల్ల కావట్లేదు కానీ సో రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా సినిమా ఫార్మాట్లో మొత్తం విజువల్స్ అన్నవి కూడా ప్రతిరోజు మనం చూసేవాడి కనెక్ట్ అయ్యే విధంగా ఈ రాజధాని ఫైల్స్ ఉండబోతుందని నాకు అనిపిస్తోంది. ఆల్రెడీ ట్రైలర్ చూసిన అందరికీ అట్లే అర్థమవుతుంది. ఈరోజు యాత్ర 2 కూడా ఈ సినిమా ఏదైతే ఉన్నదో ఈ రాజధాని ఫైల్స్ జస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు అంతే. యాత్ర 2 గురించి ఎవరు మాట్లాడతలేక మొత్తం కూడా రాజధాని ఫైల్స్ మాట్లాడుతూ ఉన్నారు. వినోద్ కుమార్ లీడ్ క్యారెక్టర్, తర్వాత వాణి విశ్వనాథ్ కూడా నటించినట్టుగా ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద క్యారెక్టర్ కూడా ఏం కనిపించట్లా. బట్ యాత్ర 2లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ యాత్ర 2 రిలీజ్ అయ్యి 3 రోజులు ట్రైలర్ రిలీజ్ అయ్యి 47 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఈ రాజధాని ఫైల్స్ రిలీజ్ అయ్యే ట్రైలర్ 1 డేనే ఇప్పటి వరకు 73 లక్షల వ్యూస్ ఉన్నాయి. అంటే చూడండి అసలు ఏ రేంజ్లోనో, అంటే ఏది భజనో ఏది జనాల స్పందనో ఇది చూస్తే తెలుస్తుంది. యాత్ర 2 భజన, జగన్ భజన, వైసీపీ భజన, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేలాగా వైఎస్ఆర్ పేరు చెప్పి జగన్ అయితే చేస్తున్నాడో దాన్నే ఈ యాత్ర 2 సినిమాలో కూడా చూపిస్తున్నారు. అండ్ జనాల మాటలు పిక్కలు చేయబోతూ ఉన్నారు అన్నది అందులో అర్థమైపోతాం. బట్ రాజధాని ఫైల్స్ అమరావతి ప్రాంత రైతులు దేనికోసం భూములు ఇచ్చారు అండ్ దేనికోసం వాళ్ళు కొన్ని వందల రోజులుగా ఈ రకంగా దీక్షలు చేస్తూ ఉన్నారు అండ్ దేనికోసం ఏ రాష్ట్రం బాగు కోసం వాళ్ళు ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటనేది కూడా ఈ సినిమాలో చూపించారు. అన్నింటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని యాత్ర 2లో ఎలా చూపించారు, ఈ రాజధాని ఫైల్స్లో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఎలా చూపించారు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు నేను ఒక సినిమా చూస్తానండి, ఆ సినిమాలో ఒక విజువల్ చూడగానే నాకు రియల్ లైఫ్లో ఒక విజువల్ కనపడింది, అది యాత్ర 2లో విజువల్స్ కనపడతాయి, ఈ రాజధాని ఫైల్స్లో విజువల్స్ కనపడతాయి జనాలకి. ఇవేటి కంపారిజన్ వచ్చేసింది. నిజమే యాత్ర 2లో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు. ఇప్పుడు వచ్చేసి రాజధాని ఫైల్స్లో ఏంటి, ఆయన ఉన్నాడు నిజమే, కానీ ఏ విన్నాడు ఏం చేస్తున్నాడు చూడండి అని చెప్పేసి చూపిస్తా ఉన్నారు. సో యాత్ర 2 వచ్చేసి ఎప్పుడు రావాల్సిన సినిమా ఇప్పుడు వస్తుంది, ఈ రాజధాని ఫైల్స్ కరెక్ట్ టైంలో వస్తుంది. దీనివల్ల సిచ్యువేషన్ అంత ఇదిగా ఉందండి ప్రజెంట్ ఏపీలో. ఈ సినిమా అసలు రిలీజ్ చేయనిస్తారా, ఒకవేళ రిలీజ్ అయితే ఆ థియేటర్లకి జనాలు అసలు వెళ్ళనిస్తారు ఈ వైసీపీలు అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటా ఉన్నారు. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా ఈ రాజధాని ఫైల్స్ సినిమా చేస్తుందని, వైసీపీ వాళ్ళకి డిపాజిట్లు కూడా కోల్పోయే విధంగా ఈ సినిమా ఉండబోతుందని అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ రాజధాని ఫైల్స్ కనుక వీళ్ళు థియేటర్లకు రిలీజ్ చేయకుండా అడ్డుకున్నా ఓటీటీ రిలీజ్ చేస్తారు, ఇబ్బంది ఏముంది, అంతా చూస్తారు, టీవీలో వేసేస్తారు, అంతా చూస్తారు. వాళ్ళకి జనాల్లోకి వెళ్ళటం కావాలి సినిమా అంతే, నిజాలు తెలియటం కావాలి అంతే. ఖచ్చితంగా ఈ రాజధాని ఫైల్స్ అనేది ఏదైతే ఉందో వైసీపీని తొక్కేయడానికి రాబోతా ఉంది, ఏపీ ప్రజలను మేలుకొలపడానికి రాబోతుందని నాకైతే అనిపిస్తా ఉంది.